गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की జై. శౌనకాది మహర్షుల సూత పౌరాణికులు చూసి మీరు కపిలోపదేశం అనేది చెప్పబోతారు. ఈ ఉపదేశం అనేది ప్రపంచానికే ఉద్ధారణం చేసేలాగా ఆ బ్రహ్మతత్వాన్ని, ఆ భగవతత్వాన్ని ఉపదేశించారే, దాన్ని మీరు విస్తారంగా చెప్పాలి, చిన్నదిగా చెప్పకూడదు. అలాంటి కపిలోపదేశం ఆయన సాంఖ్యతత్వాన్ని, భగవతత్వాన్ని, బ్రహ్మ విద్యను ఉపదేశించారు కదా, ఆ ఉపదేశాన్ని విస్తారంగా చెప్పాలి. ఎవరికైతే ఈ ఉపదేశం అనేది చాలు అని తోచుతుంది, భక్తులు ఎవరైనా సరే ఇది చాలు అని ఎవరికీ తోచదు. అందుకోసం మీరు ఈ ఉపదేశాన్ని విస్తారంగా చెప్పాలి అని శౌనకాది మహర్షులు సూతుల దగ్గర ప్రార్థన చేసి ఇలా అడిగినారంట. వెంటనే సూత పౌరాణికులు కూడా ఇలాగనేనైనా విదురు కూడా మైత్రేయర్ దగ్గర అడిగినారు, ఈ ఉపదేశం అనేది మీరు విస్తారంగా చెప్పాలి. ఈయన కథ అనేది నేను ఎక్కువ విన్నాను, ఉపదేశం మీరు ఇంకా విస్తారంగా మీ నోటి ద్వారా వినాలనుకుంటున్నాను అని చెప్పిన వెంటనే పైన మైత్రేయులు విదురులకు చెప్పేలాగా ఇక్కడ సూత పౌరాణికులు ప్రారంభించారు కథనం. ఇప్పుడు కర్దమ ప్రజాపతి ఆయన తపస్సు కోసం బయలుదేరినారు. ఇప్పుడు దేవహూతి తనతో పాటు ఉండి తన కుమారుడైన ఆ కపిల వాసుదేవుని పిలిచి పైన మాట్లాడుతోందంట. ఈ విషయసుఖం అనేది ఉందే నాయన. విషయసుఖం ఏమిటంటే ఈ ఇంద్రియాన్ని తృప్తి చేయటం కోసం మనం దానికి కావాల్సిందంతా తాగుతున్నాం, మనకు కావాల్సింది చూస్తున్నాం, మనకు కావాల్సింది వింటున్నాం, మనకు కావాల్సింది స్పర్శం చేస్తున్నాం. ఇలాగ ఇంద్రియాన్ని తృప్తి చేసుకుంటూ ఉంటున్నాం. కానీ ఇంద్రియం తృప్తి అయిందా అంటే ఆ సమయానికి తృప్తి అయినట్టు ఉంది, కానీ కొంతసేపు తర్వాత మళ్ళీ ఇంకా కావాలి అంటూ అదేదో ఆ సమయంలో తక్కువైనట్టు ఉంది, కానీ అదే ఒక పెద్ద అసంతృప్తిగా మారుతుంది. అందుచేత నాకేమనిపిస్తుందంటే ఈ ఇంద్రియాన్ని తృప్తిపరచలేము అనేది బాగా అర్థమవుతుంది. కానీ ఆ సమయంలో తృప్తిపరచకపోతే అదే మనకి కష్టంగా ఉంది. ఈ విషయ సుఖాన్ని ఎలా మనం దాటాలి అంటూ కపిల వాసుదేవ దగ్గర ఆ దేవహూతి ప్రశ్నించింది. దీనివల్ల మనకే తెలియకుండా ఒక అజ్ఞానం అనేది వచ్చి దాంట్లో మనం ఇలా పడిపోయి ఇలా చెడిపోతున్నాము. ఆ అజ్ఞానాన్ని పోగొట్టే ఉపదేశం అనేది నీ ద్వారా నేను వినాలి నాయనా, అది నీ ఉపదేశం చేయాలి అంటూ దేవహూతి కపిలవాసుని ప్రార్థిస్తోంది. పైన మనల్ని పీడించేది ఏమిటంటే మన యొక్క అహం మమాభిమానోత్సయి, నాది అహంకారం, మమకారం, నా వస్తువులు అని ఇవన్నీ కలిపి ఏం చేస్తుందంటే ఇది ఒక గ్రంథి, తర్వాత దాంతో ఇంకొక ముడి అంటూ ఒక్కొక్కటి కలిసి ఒక పెద్ద ముడిగా అయి దీన్ని మనం తీయలేకుండా ఎంత కష్టపడుతున్నాము. అవన్నీ కలిసి ఇప్పుడు ఒక పెద్ద మోహంలాగా తయారైంది. ఈ మోహాన్ని దాటేది అసాధ్యంగా ఉంది కదా. అలాంటి ఈ మోహాన్ని దాటే ఉపదేశం అనేది నీ ద్వారా నేను వినాలనైనా, అలాంటి బ్రహ్మతత్వం అనే ఉపదేశాన్ని నన్ను ఉపదేశించు. అందుకోసమే కదా మీ నాన్న నిన్ను వదిలేసి వెళ్ళినాడు, నువ్వు పైన ఉపదేశించాలి అని ప్రార్థించిన వెంటనే కపిల వాసుదేవులు పరమ సంతోషంతో పైన ఉపదేశించడానికి వచ్చారంట. ఏం ఉపదేశించడానికి ఎందుకు ఇన్ని రోజులు చెప్పలేదు అంటే ఈ బ్రహ్మతత్వము ఇలాంటి మంచి విషయాలు వచ్చి అడగకుండా చెప్పనేకూడదు. ఇలా రోడ్లో పోయే వాళ్ళని పిలిచి నేను బ్రహ్మతత్వం ఉపదేశం చేస్తానంటే నువ్వు పెట్టుకొని నీ బ్రహ్మతత్వం నీ దగ్గరే పెట్టుకొని దాన్ని అవమానం చేశారంటే ఆ పాపం అనేది ఆ గురువుకి వస్తుంది. అందుచేత ఇది ఎవరు వచ్చి దీని విలువ తెలిసి వాళ్ళు నాకు ఉపదేశం చేయని వాళ్ళు అడిగితేనే దీని గురించి చెప్పాలి, అది ఎవరైనా సరే. అందుకోసం ఎప్పుడు మన తల్లి ఇది వచ్చి అడుగుతుంది అంటూ ఎదురు చూస్తూ ఉండేటప్పుడు ఇలా అడిగిన వెంటనే పైన సంతోషంతో కపిల వాసుదేవుడు ఈ ఉపదేశాన్ని ప్రారంభించారంట. ఎందుకంటే ఈ ఉపదేశం అనేది తన తల్లికి మాత్రం కాదు, ఇది లోకంలో ఉండే వాళ్ళకందరికీ ఉపయోగపడుతుంది కదా. ఆ లోకంకే క్షేమకరంగా ఉండే ఉపదేశం అనేది ఈ దేవహూతి అడిగితేనే కదా బయటకు వస్తుంది. ఎప్పుడు అడుగుతుందని ఇలా కాచుకొని ఉండే ఆ కపిల వాసుదేవుని దగ్గర దేవహూతి ఇలా అజ్ఞానాన్ని పోగొట్టే ఆ బ్రహ్మ విద్యను నాకు చెప్పాలి అని ప్రార్థించిన వెంటనే పైన మందహాసంతో కపిల వాసుదేవులు ఉపదేశాన్ని ప్రారంభించారు. ఇలా ఉపదేశం ప్రారంభించే ముందు అందంగా చెప్తున్నారంట కపిల వాసుదేవులు, అందరికీ అర్థమయ్యేలాగా. మొదటిది ఏమిటంటే కాలం. ఆ కాలచక్రంలో మనం ఎలా ప్రయాణం చేస్తున్నామంటే మన కర్మం అనే దాన్ని పెట్టుకొని ప్రయాణం చేస్తున్నాం. ఈ కర్మానికి ముఖ్యమైన ఆధారం ఏమిటి అంటే పుణ్యం పాపం.
అంటే పుణ్యం పాపం ఎలా ఉందంటే రెండు రైలు లాగా ఉంది. ఆ రైలు పైన రైలు బండిలాగా మన యొక్క జీవితం అనేది ఉంది. ఈయన ఏమంటున్నారంటే, నువ్వు అనుకుంటున్నావు పుణ్యమైతే నీకు మంచిది, పాపం అంటే నీకు చెడు అని. ఆయన ఏమన్నారంటే, పుణ్యమైనా సరే పాపమైనా సరే నీ మోక్ష ప్రాప్తికి హానికరం. రెండుకి నీకు అనుభవంతోనే నాశం. అందుకని అనుభవించే తీర్చాలి. అందుచేత పుణ్యం ఉన్నా కానీ పాపం ఉన్నా కానీ భగవంతుని ప్రాప్తికి ఇది రెండు కూడా హానికరం అంటూ చెప్పి, ఈ పుణ్యం పాపం రెండు అత్యంత ఉపరతి ఎప్పుడు నిల్ బ్యాలెన్స్ అయ్యి అది లేకుండా అవుతుందో అప్పుడు బ్రహ్మంతో నువ్వు కలిసిపోతావు, ఆ పరబ్రహ్మానితో కలిసిపోతావు. ఈ పుణ్యపాపం నాశనం అయ్యేంత వరకు, అది నిల్ బ్యాలెన్స్ అయ్యేంత వరకు నువ్వు ఈ భూలోకంలో పుట్టి దాన్ని అనుభవించే నాశనం చేయాలి, అనుభవించక తప్పదు అని ఆయన చెప్పినారు. ఎందుకంటే పుణ్యం కావాలంటే జనులందరూ సాధారణంగా స్వాభావికంగా పాపమే కదా చేస్తున్నారు. ఆ పాపం వల్ల వాళ్ళకి ఏమి దక్కుతుంది అంటే వాళ్ళకి దుఃఖము నరకము దక్కుతుంది. అందుచేత దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసమే పుణ్యం చేయి అంటున్నారు తప్ప, మనం కానీ పుణ్యం ఎక్కువ చేసేదానికి ప్రారంభించామంటే అది కూడా భగవత్ ప్రాప్తికి మనకు అడ్డుగానే ఉంటుంది అని కపిల వాసుదేవులు ఇక్కడ చెప్తున్నారు. అలా అన్ని విషయాలు చెప్పి అందరు మహాత్ములు చెప్పే విషయమే. వీటన్నిటికీ కారణం ఏమిటంటే మన మనస్సు. ఈ మనస్సు వచ్చి ఒక పవర్ హౌస్ లాగా, దీన్ని పెట్టుకొని మనం ఏమైనా చేయగలుగుతాము. ఇక్కడ పైన కపిల వాసుదేవులు చెప్పేటప్పుడు, అమ్మా నీకు ఇప్పుడు వచ్చి భగవద్భక్తి, ఆ తర్వాత భగవంతుని గురించిన విషయాలు, వీటన్నిటిని భగవత్పరంగా నువ్వు జీవిస్తూ ఇలా ఒక మార్గంలో పోతూ ఉన్నావంటే అక్కడ మోక్షద్వారం అనే ఒక తలుపు ఉంటుంది. దాన్ని తెరుచుకొని నువ్వు మోక్షానికి వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వు విషయ సుఖం, ఇంద్రియ సుఖం అంటూ లౌకికంగా ఇలా ఉన్నావంటే ఇప్పుడు ఒక మార్గంలో వెళ్తూ ఉండేటప్పుడు ఒక ద్వారం ఓపెన్ అవుతుంది. ఆ తలుపు వెనకాల నరకం అనేది ఉంది. నువ్వు నరక మార్గంలో వెళ్ళాలా లేకపోతే వైకుంఠ మోక్ష మార్గంలో వెళ్ళాలా అనేది నువ్వే దాన్ని డిసైడ్ చేయాలి అంటూ భగవంతుడు అందంగా ఇక్కడ ఉపదేశిస్తున్నారంట తన మాతకి. ఇలా ఈ మనస్సును నువ్వు ఎటుపక్క తీసుకొని పోతావో అది ఆ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు అని చెప్పి, ఈ వైకుంఠ మార్గానికి నువ్వు వెళ్ళాలంటే ఆ మార్గంలో నీకు చాలా ముఖ్యమైనది ఏమిటంటే భక్తి. ఈ భక్తి అనేదాన్ని నువ్వు పెట్టుకొని ఈ మార్గంలో ఇలా ప్రయాణం చేసినావంటే త్వరలోపనే వెళ్ళి వైకుంఠానికి చేరుకుంటావమ్మా. ఈ భక్తి అనేది ఏమిటంటే ఈ మనస్సు అనేది ఎక్కడ ఉంది, ఎలా ఉంది అని తెలిస్తేనే కదా దాన్ని శుభ్రం చేయగలగం. ఇప్పుడు మన శరీరంలో ఏదైనా ఒక మురికి ఉందంటే దాన్ని సోపు వేసి దాన్ని చుట్టేస్తామో అది వెళ్ళిపోతుంది. కానీ మనస్సులో ఉండే మురికిని ఎలా దాన్ని మనం ఏ సోపు ఉంది ఆ మనస్సులో ఉండే మురికిని వెళ్ళగొట్టడానికి మనస్సు మొదట మనకు ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఏ స్వరూపంలో ఉంది అని తెలియదు. అందరూ మనస్సు అంటే మన హృదయాన్ని చూపిస్తారు. అది హృదయం వేరే, మనస్సు వేరే. మనస్సు వచ్చి ఇంతవరకు ఎవరు కనపట్టలేదు. అది ద్రవ్య రూపంగా ఉందా లేకపోతే సాలిడ్గా ఉందా లేకపోతే వాయు రూపంగా ఉంది అనేది ఎవరికీ తెలియదు. కానీ ఆ మనస్సే పవర్ హౌస్గా మన లోపల ఉండి అన్నీ నడిపిస్తుంది, అందరికీ తెలుసు. అలాంటి మనస్సుని నువ్వు భక్తితో కానీ ఈ మార్గంలో కానీ భక్తిని తీసుకొని మనస్సుతో పాటు వెళ్ళినామంటే వైకుంఠాన్ని వెళ్ళి చేరుకోవచ్చు. దీంట్లో భక్తి అనేది చాలా ముఖ్యం. అలాంటి భక్తితో నీ మనస్సుకు ఉండే ఆ మురికి, కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యం అంటూ ఇది పెట్టుకొని మనస్సుని ఇలా చెడగొడుతుంది కదా, దాన్ని తరిమేదానికి ఒకే ఒక అస్త్రం ఏమిటంటే ఈ భక్తినే అస్త్రం. ఈ భక్తిని తీసుకొని నువ్వు ఇలా చేరుకోవచ్చు అని చెప్పిన వెంటనే దేవగూతి అడిగిందంట, నాయనా భక్తిని అంటున్నావు, ఈ భక్తి అనేది ఏమిటి, ఈ భక్తి స్వరూపం అనేది ఎలా ఉంటుంది, అది నువ్వు చెప్పాలి. భక్తి ఎక్కడికి వెళ్తే నాకు దొరుకుతుంది అని అడిగిన వెంటనే పైన కపిల వాసుదేవుల మందహాసంతో, నువ్వు అడిగింది చాలా వాస్తవమ్మా. ఈ భక్తి అనేది ఎక్కడికి వెళితే దొరుకుతుంది అన్నావు కదా, ఈ భక్తి అనే ఈ గొప్ప విషయాన్ని నేను కూడా మీకు ఇవ్వలేను. ఈ భక్తి మాత్రం మహాత్ములు, జ్ఞానులు, సాధువులు, భాగవతోత్తములు వీళ్ళు కానీ తలిస్తేనే ఈ భక్తిని నీకు ఇవ్వగలుగుతారు అని చెప్పిన వెంటనే దేవగూతి అడిగిందంట, అయినా నాకొచ్చి మీ నాన్నను తెలుసు, ఆయనే పరమ భాగవతోత్తముడు. అలాంటి కర్దమ ప్రజాపతి అయిన మీ నాన్నను నేను ఈ బ్రహ్మ విద్య ఇలాంటి మంచి విషయాలంతా అడగకుండా విశేషకంలో ఇలా ఉండిపోయి ఇలా చెడిపోయాను. ఇప్పుడు నువ్వు పైన ఉపదేశిస్తున్నావు, మహాత్ములు అంటున్నావు కదా, ఈ మహాత్ములు, సాధువులు, భాగవతోత్తములు అనేవారు ఎలా ఉంటారు,
అలా ఎలా ఉంటారో నువ్వు నాకు చెప్పినావంటే నేను వింటాను, ఈ లోకంలో ఉండే వాళ్ళందరూ వింటారు. అలా ఉండే మహాత్ములు వెళ్ళి వాళ్ళ యొక్క చరణారవిందాన్ని ఆశ్రయించి అందరూ క్షేమంగా ఉంటారు. అలాంటి మహాత్ముల యొక్క లక్షణం నువ్వు చెప్పాలి అంటే భగవంతుడు ఇంకా కూడా సంతోషించి మహాత్ములు అంటే ఎలా ఉంటారు అని కపిల వాసుదేవులు పైన మహాత్ముల యొక్క లక్షణాన్ని వర్ణిస్తున్నారంట. అన్ని సందర్భంలోనూ ఎలా ఉంటుందంటే భగవంతుడు కరుణామూర్తి, దీనదయాళుడు అంటూ మహాత్ములు, సాధువులు, భాగవతోత్తములు భగవంతుని గురించి వర్ణిస్తారు. కానీ ఇక్కడ ఏమి ఆశ్చర్యం అంటే ఆ పరమ భాగవతోత్తములైన వాళ్ళ యొక్క లక్షణాన్ని చెప్పేదానికి ఆశతో భగవంతుడు ఇక్కడ వర్ణిస్తున్నాడంట మహాత్ములు ఎలా ఉంటారు. మొదటిగా ప్రారంభించేటప్పుడు తితిక్షవగా అంటూ ఓపికగా ఉంటారంట. ఏమి జరిగినా కానీ ఓపికగా ఉంటారు, నిదానంగా ఉంటారు. దానికి పైన కారుణికాహ, ఎవ్వరి దగ్గర కూడా కరుణను ఇలా వర్షిస్తారంట అందరిపైన. తితిక్షవ కారుణిక సుహృద సర్వదేహినాం అంటే సుహృద, ఎవ్వరికి ఏ ప్రతిఫలము ఎదురు చూడకుండా వాళ్ళకి సహాయం చేసేవారు. అలా చేస్తే వీడు నాకు పైన కొన్ని రోజుల తర్వాత ఇది ఇస్తాడు అది ఇస్తాడని ఏమి కానీ ఒక విషయం లేకుండా తన యొక్క ఇలా స్వార్థపరుడిగా ఉండకుండా అందరికీ ఇలా సహాయం చేసేవాళ్ళు. ఇతను నాకు కావాల్సిన వాడు, ఇతనికి వద్దని వాడు అని కాకుండా అందరికీ ఇలా సహాయం చేస్తారు, ఏ ఒక్క ప్రతిఫలం లేకుండా. అలా ఉండే వాళ్ళే మహాత్ములమా సుహృద సర్వదేహినాం. ఇలాగ ఉండే వారికి అజాత శత్రవ, ఇలా వారు ఉండేటప్పటికి ఇలా ఉంటేనే ప్రపంచంలో వాళ్ళకి శత్రువులు అనేవాళ్ళు ఎలా వస్తారు? అజాతశత్రవ శాంతా, ఎప్పుడు కూడా వాళ్ళు శాంతంగా ఉంటారు. శాంతం అంటే రెండు విధమైన శాంతం. సో కొంతమంది చూస్తే శాంతంగా కూర్చొని ఉంటారు, కానీ లోపల మనస్సులో అయితే అది ఇది అక్కడక్కడ అలా వెళుతూ ఉంటుంది. వాళ్ళు ఇలా ఉన్నాడు, వీడు ఇలా ఉన్నాడు ఇలా మనస్సులో అనుకుంటుంటారు. కానీ మహాత్ములు అది కూడా అనుకోరు, ఎప్పుడు శాంతంగా ఉంటారు. అజాతశత్రవ శాంతా సాధవ అంటే మనం సాధారణంగా లోపంలో ఎలా అనుకుంటున్నాం, సాధు అంటే అతనికి ఏం తెలియదు పాపం వదిలేయండి సాధు అంటాం. కానీ ఇక్కడ సాధు అంటే ఏమిటంటే శాస్త్రోక్తంగా ఉండాలి. నాకు అన్నీ తెలుసు, నేను పరమభక్తుణ్ణి, నేను వెళ్ళే దారిలో అందరికి రావాలి అని అనంట. ఎలా శాస్త్రం ఎలా వేదం చెప్తుందో దాన్ని అనుష్ఠానం చేసుకుంటూ ఇలా శాస్త్రోక్తంగా జీవించే వాళ్ళని సాధువులు అంటారు. అజాతశత్రవ శాంతా సాధవ సాధుభూషణ, వీళ్ళకి ఎక్కడో బయట నుంచి ఒక నగలు వచ్చి వీళ్ళకి దాన్ని పెట్టుకొని దానితో అందంగా వీళ్ళందరికీ కనిపించాలని అవసరం లేదమ్మా. వీళ్ళ యొక్క గుణములే వీళ్ళకి ఆభరణంగా ఇలా జ్వలిస్తుంది. అలాగా సాధుభూషణ. ఇలాంటి మహాత్ములు ఏం చేస్తారంటే మయి అనన్యేన భావేన భక్తిం కుర్వంతి ఏ దృఢం. వీళ్ళకి నేను తవర వాళ్ళకి ఎవ్వరు తెలియదు, నేను మాత్రమే వీళ్ళకి తెలుసు. దృఢాం భక్తిం కుర్వంతి, నా పైన ఇలాగా వీళ్ళు దృఢమైన భక్తి చేస్తారు. ఈ భక్తి వల్ల వీళ్ళకి ఏమి వస్తుంది అంటే మత్కృతే త్యక్త కర్మాణ. ఇక్కడ చెప్పేటప్పుడు మత్కృతే నా పైన పెట్టిన ఈ దృఢమైన అనన్యమైన భక్తితో వీళ్ళు దేనంతా వదులుతారో తెలుసా, తన యొక్క కర్మను కూడా వదిలేస్తారు. కర్మ అంటే ఏమంటేనే మనం చేసే శ్రాద్ధం తర్పణం ఇవి ఇది కాదు. వాళ్ళు తాగే కాఫీ, వాళ్ళు తినే భోజనం, తన శరీరం ఇలా ఉంది అని కూడా మర్చిపోతుందంట వాళ్ళకి. అలాగ మత్కృతే నా పైన పెట్టిన ఆశతో వీళ్ళు వచ్చి మత్కృతే త్యక్త కర్మాణ, కర్మాన్ని వదిలేస్తారు. త్యక్త స్వజన బాంధవా, అన్నిటికి పైన మనకు మన యొక్క భార్య పైన ఆశ, మన సంతానం కొడుకులపైన ఆశ, మన యొక్క బంధువులపైన ఆశ, మన యొక్క మమకారంతో ఉండే ఇల్లు గృహం వాహనం దీనిపైన ఆశ, వీటన్నిటిని నా పైన పెట్టిన ఆశ వల్ల వదిలేస్తారు. త్యక్త స్వజన బాంధవాహ అంటూ ఇలా భగవంతుడు చెప్పేది ఆశ్చర్యం ఏమిటంటే, భగవంతుడు ఇలా అప్పుడు అన్నారు కదా, దానికి సామ్యంగా భక్తులు ఈ భక్తి విజయంలో చూస్తే అన్నీ ఉంటారు. ఓపికగా ఉంటారు, కారుణికగా ఉంటారు. అందరూ ఒక్కొక్క చరిత్రలో ఒక్కొక్కటి ఉంటుంది. అందరికీ అన్ని విషయాలు ఉన్నా కానీ ఆ సందర్భంలో అది బయటకు వస్తుంది. కబీర్ దాస్ అయితే తన భార్యనే వదిలేశారంట రాముని యొక్క సేవ కోసం, తన యొక్క కొడుకునే తల నరికేశారంట భగవంతుని సేవ కోసం. ఇలాగా త్యక్త స్వజన బాంధవా, నా కోసం వదిలేస్తారు అని ఇలా చెప్పేటప్పుడు మత్కృతే త్యక్త కర్మాణ, ఏం జరుగుతుందని తెలియకుండా నా పైన పట్టిన భక్తితో నా వెనకాలనే వస్తున్నారంటే. నరసింహ మేతా అనే ఒక ఆయన తన శ్రాద్ధం కూడా వదిలేసి ఇలా భక్తితో బృందావనానికి వెళ్ళిపోయినాడంట. ఆయనకు తెలియదంట, ఇలా భజన చేసుకుంటూ వెళ్ళిపోయినాడంట. ఇలాగా మహాత్ములందరూ అప్పుడు భగవంతుడు చెప్పిన వాక్కును సత్యం చేసేలాగా ఇలా మహాత్ములందరూ ఉంటున్నారు.
అలాంటి మహాత్ములు నా యొక్క ఆశ్రయమే వాళ్ళకి మదాశ్రయా కథామృష్ట. ఇలాంటి మహాత్ములు వచ్చి వాళ్ళ దగ్గర వెళ్ళి నువ్వు వచ్చి భోజనం చేసినావా, కాఫీ తాగినావా, ఇల్లు ఎలా ఉంది, అందరూ బాగున్నారా అని అడిగితే దానికి బదిలే చెప్పరంట. ఎలాగంటే మదాశ్రయ కథామృష్టా, వాళ్ళకి అలా వెళ్ళి అడిగితేనే అది కష్టంగా ఉంటుందంట. వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడూ అనవృతంగా నా గురించే మాట్లాడతారు, నా విషయంగానే ఉంటారు, నా భజనే చేస్తారు. ఇలా ఉండి ఎవరైనా భక్తులందరూ వచ్చినారంటే వాళ్ళ దగ్గర ఇలా భగవంతుని గురించి మాట్లాడతారు. అలా వాళ్ళు కూర్చున్నారంటే శృణ్వంతి కథయంతి చ, నా యొక్క భగవద్గుణాన్ని వాళ్ళకి వర్షిస్తారు, నా పరంగానే జీవిస్తారు తప్ప లౌకికంగా ఏ విషయాలు వాళ్ళకి నచ్చదు. ఇలాగ ఉండే వాళ్ళే మహాత్ములు అని మహాత్ముల యొక్క లక్షణం దేవహూతి దగ్గర కపిలవాసుడు తన యొక్క వాక్కుతో మహాత్ముల యొక్క లక్షణాన్ని తన తల్లి దగ్గర కపిలవాసుదేవులు చెప్పారు. ఇలాంటి మహాత్ముల యొక్క జీవితంలో కష్టం అనేదే రాదు. ఈ ప్రపంచంలో ఉంది కదా ఆధ్యాత్మిక, ఆదిదేవిక, ఆదిభౌతిక అంటూ 3 విధమైన తాపములు అంటారు కదా. ఈ 3 విధమైన తాపం ఏ తాపం వాళ్ళకి రాదంటే ఏం అర్థం అంటే అది వచ్చినా కానీ వాళ్ళు ఏం చేయదు. ఎందుకంటే అనవరతము భగవంతుని ధ్యానం చేస్తూ భగవంతుని యొక్క చరారవిందం మనసు పెట్టుకుని ఉండే వాళ్ళకి అది వచ్చినా కానీ దాని యొక్క కష్టం అనేది వాళ్ళకి ఉండదు. అలాంటి వాళ్ళే గొప్ప మహాత్ములమ్మ. అలాంటి యొక్క మహాత్ముల యొక్క సంఘం కావాలని నువ్వు ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనకి ఈ సంఘం అనేది లేకుండా ఉండలేం. సంఘం అంటే ఏమిటంటే దేనైనా ఒకటితో మనం చేరుతూ ఉండాలి. చేరుతూ ఉంటేనే చేరతాం, చేరకపోతే ఏమీ ఉండదు. కావాలని మనకు ఆకలిగా అంటే భోజనం చేస్తాం, అది ఒక సంఘం. తర్వాత ఎవరితోనైనా మాట్లాడంటే మాట్లాడతాం, ఏదైనా దాహంగా ఉంటే నీళ్లు తాగుతాం, అదొక సంఘం. ఇవన్నీ ఒక సంఘం. ఇలా ఒక్కటి కలిసి 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 ఒక సంఘం లేకుండా మనం జీవించలేము. అందుచేత ఈ సంఘం అనేది ఉండాలి. నువ్వేం చేయాలి అంటే ఎలాగైనా సంఘం ఉండాలి కదా, భగవంతుడి దగ్గర అనవరతము ప్రార్థన చేయి, నాకు సత్సంగాన్ని ఇవ్వు. ఇలాంటి మహాత్ముల యొక్క సంఘం కానీ నీకు దొరికిందంటే ఈ దుస్సంగం అనేది నీ దగ్గర రాదు. ఈ దుస్సంగాన్ని నువ్వు ఎంత ప్రయత్నించినా కానీ అది వెళ్ళదు. దాన్ని వెళ్ళగొట్టాలంటే దానికి ఒకే అస్త్రం ఏమిటంటే అది సత్సంగమే. ఆ సత్సంగాన్ని నువ్వు అనవరతము కావాలి అంటూ భగవంతుని ప్రార్థించాలి అంటూ కపిలవాసుదేవులు దేవహూతి అమ్మ దగ్గర చెప్పినారు. ఇలాంటి మహాత్ముల యొక్క వాక్కు నుంచి వచ్చిన భగవద్గుణం ఏం చేస్తుందంటే నీ చెవి అనే ఈ రంధ్రం ద్వారా లోపలికెళ్ళి నీ మనస్సులో ఉండే పాపాలన్నీ పోగొట్టి ఆ మనస్సులో భక్తి అనే దేవతను వెళ్ళి పెట్టేస్తుందంట. అది పెట్టిన తర్వాత నీ జీవితాన్ని గురించి, నీ జన్మ గురించి నువ్వు వచ్చి భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. నువ్వు భగవంతుని యొక్క చరణానందాన్ని వెళ్ళి చేరుకుంటావు. దానికి ముఖ్య కారణం భక్తి. ఆ భక్తిని ఇవ్వగలిసిన వాళ్ళు మహాత్ములే అంటూ మహాత్ముల యొక్క మహాత్మ్యాన్ని ప్రభువులు చెప్పారు. ఇలా ఇన్ని విషయాలు చెప్పిన ఆ కపిలవాసుదేవుని చూసి సంతోషంతో ఆ కపిలవాసుదేవుడు పెద్ద పెద్ద విషయాలని చెప్తున్నారు. కానీ ఎలాగంటే ఇక్కడ తల్లి కొడుకుల యొక్క సంవాదం కాబట్టి ఏదో ఒక గురు శిష్యుల్లాగా కూర్చోలేదంట. ఇక్కడ తల్లి కూర్చోందంట, ముందు కపిలవాసుదేవులు కూర్చున్నారంట. ఇలా చూస్తే తన కొడుకులాగా ఉన్నాడు, కానీ పెద్ద పెద్ద విషయాలు చెప్తున్నారంట కపిలవాసుదేవులు. అలాంటి కపిలవాసుదేవులను చూసి పైన దేవహూతి అడిగిందంట, మహాత్ముల యొక్క విషయాలన్నీ చెప్పినావు, ఇలాగే మహాత్ములు ఉంటారని నేను బాగా తెలుసుకున్నాను నాయన. దానిపైన నువ్వు భక్తి అని చెప్పినావు, మళ్ళీ యోగ మార్గము అని చెప్పినావు, మహాత్ములని చెప్పినావు. ఈ భగవంతునికి చేరుకునేదానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఈ యోగ మార్గము భక్తి మార్గము రెండును చెప్పావు కదా, ఈ రెండు ఎలాగుంటుంది, దీన్ని ఎలా మనం చేయాలనేది నువ్వు నాకు చెప్పాలి అంటూ కపిలవాసుదేవుని దగ్గర దేవహూతి అమ్మ ప్రార్థించింది. దానికి పైన దేవహూతి అడుగుతుందంట, మాలాంటి స్త్రీలు అంటూ తనని తక్కువగా చెప్తోందంట. దేవహూతి ఎంత పెద్ద తపస్విని, కానీ మన కోసం అడిగిందంట, మాలాంటి సాధారణంగా ఉండే స్త్రీలకు కూడా అర్థమయ్యేలాగా చెప్పు. నేను వచ్చి గొప్ప మహాత్ముడైన ఒక కర్దమ ప్రజాపతి యొక్క భార్య. ఆయన దగ్గర ఈ బ్రహ్మ విద్య ఇలాంటి భగవంతుని గురించి తెలుసుకోకుండా విషయ సుఖంలో ఇలా నేను ఆయనతో ఉండి నా జీవితాన్ని పాడుగొట్టుకున్నాను. అందుచేత నువ్వు ఏం చేయాలంటే నేను సంతోషపడేలాగా ఆ బ్రహ్మతత్వాన్ని, ఈ భక్తితత్వాన్ని, యోగతత్వాన్ని అన్నీ కలిపి మా అందరికీ అంటూ మన కోసం అడిగిందంట. మా అందరికీ అర్థమయ్యేలాగా సులభంగా నువ్వు పైన ఈ భక్తిని, యోగాన్ని వివరించు అని కపిలవాసుని దగ్గర దేవహూతి ప్రార్థించింది. ఇలా ప్రార్థించి అడిగిన ఆ దేవహూతిని చూసి పైన కపిలవాసుదేవులు ప్రారంభించారంట,
ఆ దేవగతి అడిగినట్టుగానే మొదట భక్తి యోగము, యోగ మార్గము అన్నీ కలిపి ఇప్పుడు చెప్పబోతున్నారు. మొదట భక్తి మార్గాన్ని తీసుకున్నారంట. ఏంటంటే అనిమిత్తా భాగవతి భక్తి సిద్ధేర్గరీయసి. ఒకడి భగవంతుని యొక్క కృప వల్ల, భగవంతుని యొక్క చరణారవిందంలో అది కావాలి ఇది కావాలి అని ఆశ లేకుండా ఆ భగవంతుని యొక్క చరణారవిందంలో ఒకరికి కానీ భక్తి వచ్చిందంటే అది వచ్చి ఈ ప్రపంచంలోనే పెద్ద విషయం అంటే దేనంటారంటే జ్ఞానం, జ్ఞానం తర్వాత ముక్తి. ఆ ముక్తి ఉంది కదా, మోక్షం అనేది, ఆ మోక్షానికంటే ఈ భక్తి గొప్పది. అనిమిత్తా భాగవతి భక్తి సిద్ధేర్గరీయసి. సిద్ధి అంటే ఇక్కడ మోక్షం. మోక్షం కంటే ఈ భక్తి అనేది గొప్ప. ఎందుకంటే ఆ మోక్షాన్ని తెచ్చి నీకు చేతిలో పెట్టేది ఈ భక్తి. అందుకోసం ఈ భక్తి అందరూ చెయ్యాలమ్మా. అలాంటి భక్తి అనేది ఏ ఒక్క జీవాత్మకి వచ్చిందంటే ఆ భక్తిని పరిపూర్ణంగా అనుభవించిన తర్వాత ఆ జీవాత్మను చూసి నువ్వు వచ్చి రా వైకుంఠానికి పోతామని పిలిస్తే కూడా ఆ జీవాత్మ నేను వైకుంఠానికి రాను, ఈ భక్తి మార్గంతో ఈ భక్తితో మిమ్మల్ని చూసి ఆనందపడేది వైకుంఠంలో దక్కుతుందా నాకు తెలియదు, అందుకోసం నేను రాను అని ఇలా ఆ భక్తుడు చెప్తాడు అని కపిల వాసుదేవుడు ఇలా చెప్పినారు కదా. అలాగనే ఆయన చెప్పిందంతా జరుగుతుంది. అలాగనే ఏమంటే ఈ భక్తి విజయ చరిత్రంలో తుకారాం మహారాజు యొక్క విషయంలో జరిగింది. ఇలా భగవంతుడు తాను వైకుంఠం నుంచి విమానం తీసుకొచ్చి తుకారాం రా అని ఆ తుకారాం యొక్క భక్తితో ఆయన పైన ఆయన చేసిన భక్తిని ఆయన మెచ్చుకొని పిలిస్తే అప్పుడు తుకారాం స్వామి అన్నారంట, నేను వైకుంఠానికి వచ్చి ఏం చేయబోతాను, నేను మిమ్మల్ని ఇక్కడ ఉండేటప్పుడు భక్తితో మీ గురించి అభంగం పాడుతూ ఇలా ఆ భక్తితో ఆనందంగా ఉండే ఆ ఆనందం నాకు వైకుంఠంలో దక్కుతుందా అని తెలియదు, అందుకోసం నేను వైకుంఠం రాను అనేసినారంట. అలాగనే ఆంజనేయస్వామి కూడా, ఆంజనేయ స్వామి రాముడు పిలిచినప్పుడు ఆంజనేయ నువ్వు రాలేదా అని అడిగినంటే మీ వైకుంఠంలో ఏముంది, ఇక్కడ మీ భక్తులందరూ రామాయణం చెప్పేటప్పుడు మిమ్మల్ని అనుభవిస్తున్నాను, ఆ అనుభవం నాకు వైకుంఠంలో కూడా ఆనందం కలుగుతుందా అని తెలియదు, అందుకోసం నేను వైకుంఠం రాను అనేసినారంట ఆంజనేయ స్వామి. ఇలాగనే ఈ శ్రీమద్ భాగవతంలో వృత్రాసురుడు అనే మహాత్ముడు, ఆయన కూడా పెద్ద భగవద్భక్తుడు కానీ అసురుడుగా పుట్టాడు. అప్పుడు పుట్టిన తర్వాత తన భక్తితో ఒకవేళ భగవంతుడు అపవర్గం అనే మోక్షం కూడా నాకు వచ్చేస్తే నాకు మోక్షం కూడా వద్దు, నీ భక్తి కావాలి, నీ చరణారవింద దృఢమైన భక్తి కావాలి అంటూ మహాత్ములందరూ ఈ భక్తి వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో పెద్దదైన మోక్షాన్ని వచ్చి భగవంతుడు ఇస్తే కూడా వద్దనేస్తారమ్మా. అదే భక్తి యొక్క లక్షణం, ఈ భక్తి యొక్క గొప్ప అని కపిల వాసుదేవులు దేవహూతి దగ్గర చెప్పారు. ఇలాంటి భక్తితో మహాత్ములు భక్తి చేసేటప్పుడు వాళ్ళ కళ్ళు మూస్తే నేను కల్పిస్తాను, వాళ్ళతో నేను మాట్లాడతాను, నా మహాత్ములు నాతో మాట్లాడతారు, నాతో భక్తి చేసేటప్పుడు నేను వాళ్ళని చూసి మాట్లాడతాను, నన్ను దర్శనం చేస్తారు. ఇలా ఉండే మహాత్ముల దగ్గర వెళ్ళి నువ్వు కాఫీ తాగినావా, నీకు సంసార జీవితం అంతా ఎలాగుంది, ఇలా లౌకికమైన విషయాలన్నీ అడిగినామంటే అది వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏదో శూలంలో శరీరాన్ని గుచ్చితే ఎలా ఉంటుంది అలా ఉంటుందంట. అందుచేత వీటి లౌకికమైన ఇలాంటి విషయాలను దేనికి కూడా వాళ్ళు బదులు చెప్పరు, నా పరంగానే ఉంటారు, నాతో మాట్లాడతారు, నన్ను దర్శనం చేస్తారు అలాంటి మహాత్ములు అని మహాత్ముల యొక్క గొప్ప, ఈ భక్తి యొక్క గొప్పను దేవహూతి దగ్గర కపిల వాసుదేవులు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. అలాంటి మహాత్ములు వాళ్ళు వైకుంఠం వద్దని చెప్పేస్తారు, కానీ ఇలాంటి వైకుంఠం అనేది ఇలాంటి మహాత్ములు ఉండేదానికే నేను సృష్టి చేసినాను, వీళ్ళక్కడికి రాకపోతే వైకుంఠంగానే ఉండదు, అందుకోసం వీళ్ళని తీసుకొని నేను వైకుంఠం వెళ్ళిపోతాను అని చెప్పి ఇలాంటి మహాత్ముల కోసమే ఈ వైకుంఠం. ఇంకొక విషయం చెప్పారంట, ఈ మహాత్ములు ఇది వద్దు అది వద్దు ఇది వద్దు అని ఇలా ప్రపంచంలో అన్ని వదిలేస్తే అప్పుడు ఆ సుఖములన్నీ ఏం చేస్తుందంటే వద్దు వద్దుని ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర వెళ్ళి ఆశ్రయించాలని వస్తుందంట. అప్పుడు అలా వచ్చినా కానీ మహాత్ములు ఏమంటారంటే ఇవన్నీ నాకు వద్దు, నాకు ప్రభువుల యొక్క చరణారవిందమే కావాలి అని వీళ్ళు ఉంటారు, కానీ వీళ్ళు వద్దు వద్దు అన్నా అవన్నీ వీళ్ళ దగ్గర వచ్చి చేరుతుంది. అదే ఈ భక్తి యొక్క గొప్పతనం, మహాత్ముల యొక్క గొప్పతనం అని కపిల వాసుదేవులు అంటున్నారు. అలాంటి ఆ భక్తులకి ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈ పుణ్యపాపం కర్మ అనేది వాళ్ళని ఏమీ చెయ్యదు. అలాంటి భక్తులకి లౌకికంగా ఉండే ఈ కష్టాలు ఏవి వాళ్ళకి ఉండవు.
అలాంటి భక్తులకి నేనేం చేస్తానంటే వాళ్ళతోనే ఉంటూ, ఒక కొడుకులాగా ఉంటూ, ఒక గురువులాగా ఉంటూ, ఒక స్నేహితుడిలాగా ఉంటూ, వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళకి హితకరంగా నేను నా దగ్గరే పెట్టుకొని వాళ్ళని కాపాడుతాను. అలాంటిది వాళ్ళని నా దగ్గర చేర్చేదానికి ముఖ్యంగా ఏది సాధనంగా ఉందంటే వాళ్ళకి భక్తి అనేది సాధనంగా ఉంది. అదే ఇది భక్తి యొక్క గొప్ప అని అన్నారు కపిల వాసుదేవులు. ఇవన్నీ చెప్పి చివరిగా కపిల వాసుదేవులు అన్నారంట, మనం దాటలేనిది ఏమిటంటే ఈ సంసార సాగరం. ఈ భక్తితో మహాత్ములు ఏం చేస్తారంటే ఈ దాటలేని సంసార సాగరాన్ని సులభంగా ఈ భక్తితో తన మనస్సులో భగవంతుని యొక్క చరణారవిందాన్ని ధ్యానిస్తూ సులభంగా దాటేస్తారమ్మా. కానీ ఇంకొకటి అన్నారంట, ఏమిటంటే ఈ సంసారంలో మనం జీవించేటప్పుడు భయం అనేది ఒకటి ఉంది కదా, భయమే కదా అందరినీ భయపెడుతోంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నాము, రేపు ఎలా ఉంటామని మనకు తెలీదు, డబ్బులు కావాలి, అది కావాలి, ఇది కావాలి అనే భయం ఒక్కొక్కరికి అందరికీ ఉంది కదా. ఈ భయం అనేది మనకు మాత్రం కాదు, పైనుండే దేవతలకు బ్రహ్మదేవులకు అందరికీ భయం అంట. ఉపనిషత్తులో వేదంలో చెప్పేటప్పుడు భీషాస్మాద్ వాతఫతే భీషోదేతి సూర్య. అప్పుడు ఎవరు ఏం చేసినా కానీ, నువ్వు నిద్రపోయినా కానీ, నువ్వు వచ్చి మేల్కొని ఉన్నా కానీ, నువ్వు ఏదైనా పని చేసినా కానీ ఆ సమయంలో సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమనిస్తున్నాడు, చంద్రుడు ఉదయిస్తున్నాడు, ఇలాగ అన్ని పనులు జరుగుతుంది. అక్కడ వాయువు ఇలా వచ్చి వెళ్తుంది, ఇలాగా ఒక్కొక్కటి వరుణ భగవంతుడు ఇలా వర్షిస్తున్నాడు. ఇలా ఒక్కొక్క విషయం అది ప్రపంచంలో జరిగేది కారణం ఏమిటంటే భగవంతుని యొక్క ఆజ్ఞ, భగవంతుని పైన ఉన్న భయంతో ఈ ప్రపంచంలో ఈ విషయాలన్నీ జరుగుతుందంట. సూర్యుడు ఉదయించేది, సూర్యుడు అస్తమించేది, ఇలా అన్ని విషయాలకు కారణం భగవంతుని యొక్క ఆజ్ఞ, భగవంతుని యొక్క భయం. వాళ్ళకే భగవంతుని యొక్క భయం ఉంటే మనం ఏమాత్రం. కానీ నా చరణారవిందాన్ని ఆశ్రయించిన భక్తులకి ఈ భయం అనేదే ఉండదు. ఎందుకంటే ఈ భయం అనేది నేను సృష్టించింది కాబట్టి నా చరణారవిందాన్ని ఆశ్రయించిన ఈ భక్తులకు ఈ భయం అనేది వీళ్ళకి ఎప్పుడు కూడా ఉండదు అని కపిల వాసుదేవులు అంటున్నారు. ఇలాగ భక్తి మహాత్ములు వీళ్ళ యొక్క మాహాత్మ్యం అంతా చెప్పి మళ్ళీ మొదటలో ఆయన ప్రారంభించారు కదా, దాని దగ్గరే వస్తున్నారు. ఏమిటంటే అన్నిటికీ కారణం మనసు అన్నారు కదా. ఈ మనస్సుని నీవు వచ్చి ఏం చేయాలంటే మహాత్ముల దగ్గర వెళ్ళి నా గురించి నువ్వు కానీ ఈ మనస్సు నా గురించి నువ్వు ఆలోచిస్తూ, నా యొక్క స్మరణలో నువ్వు స్మరిస్తూ, తర్వాత నాపైన భక్తితో అర్చన చేస్తూ, నాపైన భక్తితో భజన పాడుతూ, నాపైన భక్తితో గుళ్ళకి వెళ్ళటం, ఇలా నువ్వు కానీ నీ మనస్సుని నాకు అర్పణం చేసినావంటే ఆ మోక్షద్వారం అనేది నువ్వు వెళుతూ ఉంటే ఆ మోక్షద్వారం అనేది నీకు తెలుస్తుంది. అందుచేత అమృతమయమైన వైకుంఠం అనేది నీకు దక్కుతుంది. మొదట ఎలాగ ఈ మనస్సుతో ప్రారంభించారో అలాగే ఈ మనస్సునే అన్నిటి కారణం. అలాంటి మనస్సును నేను భక్తితో గెలవచ్చు అని ఇప్పుడు మొదట ఈ అధ్యాయంలో భక్తి యొక్క గొప్పని చెప్పినారు. ఈ భక్తి గురించి అన్ని మహాత్మాలు చెప్పినారు. ఇక్కడ ఏమిటంటే లీలాశకులు అనే ఒక మహాత్ములు కర్ణామృతం అనే గ్రంథంలో చెప్పేటప్పుడు మనకు ఈ ప్రపంచంలో జీవించేదానికి చతుర్విధ పురుషార్థం అనేది కావాలి. ఒకటి ఏమంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం. ధర్మం ఉంటేనే అర్థం, డబ్బు దక్కుతుంది. ధర్మం ఉంటేనే వస్తుందంట, లేకపోతే ఉండే డబ్బు అంతా వెళ్ళిపోతుంది. ఆ డబ్బుతో మనకు కావాల్సిందన్నీ కమ్మంతా తీర్చుకోవచ్చు. తర్వాత చివరిగా భగవంతుని యొక్క చరణానందాన్ని చేరుకోవచ్చు. ఇది చతుర్విధ పురుషార్థం అని పేరు. అందరికీ కావాలి. ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేది చతుర్విధ పురుషార్థం. ఇప్పుడు ఒకడు కానీ భగవంతుని యొక్క కృప వల్ల భగవంతుని యొక్క చరణారవిందంలో అచంచలమైన దృఢమైన భక్తి కానీ ఉంటే ఈ చతుర్విధ పురుషార్థంలో గొప్పగి అనేది చూస్తున్నామంటే ఈ మోక్షం అనేది ఉంది కదా. ఆ మోక్ష దేవత అనేది ఈ భగవంతుని యొక్క భక్తుని దగ్గర రావాలి అంటూ ఆ భగవంతుని యొక్క భక్తుడు ఏ గృహంలో ఉన్నాడో అక్కడ ఇలా అంజలి బద్ధంతో వచ్చి నన్ను స్వీకరించాలి అంటూ ఈ మోక్షదేవత అనే ముక్తిదేవత వచ్చి ఆ భక్తుని ఇలా అడుక్కుంటూ ఉంటుందంట. అప్పుడు ఆయనకి దానికంటే భక్తినే గొప్పగా ఉండడందువల్ల ఆ ముక్తిని చూసి ఇలా నవ్వుతూ ఉంటాడు. అది భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల. ఈ ప్రపంచంలోనే పెద్దదైన ఆ ముక్తికే ఈ గతిగా ఉంటే మిగతా 3 పురుషార్థం ఉందే, ధర్మం, అర్థం, కామం, ఇవన్నీ పెద్ద
పెద్ద విషయమైన ముక్తికే ఇలా ఉందంటే మన యొక్క స్థితి ఎలాగుంటుంది అంటూ అది లోపలకు కూడా రాకుండా ఇంటి బయట నిలబడుకొని మనల్ని చూస్తారా ఆయన, మనల్ని చూసి మాట్లాడతారా ఆయన, మనకి అపాయింట్మెంట్ ఇస్తారా అని ఈ బాకీ ఉండే 3 పురుషార్థములు ఇలా బయట ఆ భగవంతుని భక్తి దగ్గర చేరుకోవాలి అంటూ నిలబడుకొనుందంట. అది అంటూ కర్ణామృతాచార్యులు భక్తి లక్షణాన్ని కర్ణామృతంలో చెప్పారు. ఒక్కడి కానీ భక్తి మాత్రం ఉందంటే అతనికి మోక్షం కూడా ఈ భక్తిని తీసుకెళ్తుంది అని ఒక గొప్ప. అలాగ కపిల వాసుదేవులు కూడా మొదటి అధ్యాయంలో భక్తి యొక్క మాహాత్మ్యం, ఆ భక్తిని మనకిచ్చే మహాత్ములు ఎలాగుంటారు అని తన మాతకు ఉపదేశించి భక్తినే ఈ ప్రపంచంలో గొప్పది అని చెప్పి అధ్యాయాన్ని పూర్తి చేశారు. పైన అందరం కలిసి పారాయణం చేస్తాం. అథ పంచవింశోऽధ్యాయः శౌనక ఉవాచ కపిలः తత్వసంఖ్యాతా భగవాన్ ఆత్మమాయయా జాతః స్వయమజः సాక్షాత్ ఆత్మప్రజ్ఞప్తయే నృణాం నహ్యస్య వర్ష్మనః పుంసాం వరిమ్ణః సర్వయోగినాం విశ్రుతౌ శ్రుతదేవస్య భూరి తృప్యంతి మే సవః యద్యద్విధత్తే భగవాన్ స్వచ్ఛందాత్మా ఆత్మమాయయా తాని మే శ్రద్ధధానస్య కీర్తన్యాని అనుకీర్తయా. సూతోవాచ ద్వైపాయన సఖస్త్వేవం మైత్రేయో భగవాన్ తథా ప్రాహేదం విదురం ప్రీతః అన్వీక్షిక్యాం ప్రచోదితః. మైత్రేయ ఉవాచ పితరి ప్రస్థితే అరణ్యం మాతుః ప్రియ చికీర్షయా తస్మిన్ బిందుసరే అవాత్సీత్ భగవాన్ కపిలః కిల తమాసీనమకర్మాణం తత్వమార్గాగ్రదర్శనం స్వసేతుం దేవహూత్యాగ ధాతుః సంస్మరతి వచః. దేవహూతిరువాచ నిర్విణ్ణా నితరాం భూమన్ అసదింద్రియకర్షణాత్ ఏన సంభావ్యమానేన ప్రపన్నాంధం తమః ప్రభో తస్య త్వం తమసోంధస్య దుష్పారస్య అద్యపారగం సచ్చక్షుః జన్మనామంతే లబ్ధం మే త్వదనుగ్రహాత్. య ఆద్యో భగవాన్ పుంసాం ఈశ్వరో వై భవాన్ కిల లోకస్య తమసాంధస్య చక్షుః సూర్య ఇవోదితః అచ మే దేవ సమ్మోహం అపాక్రష్టుం త్వమర్హసి. యోవగ్రహోహం మమేతీతి ఏతస్మిన్ యోజితస్త్వయా తంత్వాగతాహం శరణం శరణ్యం స్వభృత్య సంసారతరోః కుఠారం జిజ్ఞాసయాహం
प्रकृतेः पूरुषस्य नमामि सद्धर्मविदां वरिष्ठं। मैत्रेयोवाच इति स्वमातुः निरवद्यमीप्सितं निशम्य पुंसाम् अपवर्गवर्धनम्। दियाभिनन्द्य आत्मवतां सतां गतिः बभाषईषत् स्मितशोभिताननः। श्रीभगवानुवाच योग आध्यात्मिकः पुंसां मतो निःश्रेयसाय मे। अत्यन्तोपरतिर्यत्र दुःखस्य च सुखस्य च तमिमं ते प्रवक्ष्यामि यमवोचं पुराणगे। ऋषीणां श्रोतुकामानां योगं सर्वाङ्गनिपुणम्। चेतः खल्वस्य बन्धाय मुक्तये चात्मनो मतम्। गुणेषु सक्तं बन्धाय रतं वा पुंसि मुक्तये। अहं ममाभिमानोत्थैः कामलोभादिभिः मलैः वीतं यदा मनःशुद्धम् अदुःखम् असुखं समम्। तदा पुरुष आत्मानं केवलं प्रकृतेः परं निरन्तरं स्वयं ज्योतिः अणिमानम् अखण्डितं। ज्ञानवैराग्ययुक्तेन भक्तियुक्तेन चात्मना परिपश्यति उदासीनं प्रकृतिं च हतोजसम्। न युज्यमानया भक्त्या भगवती अखिलात्मनि। सदृशोऽस्ति शिवः पन्था योगिनां ब्रह्मसिद्धये। प्रसङ्गम् अजरं पाशम् आत्मनः कवयो विदुः। स एव साधुषु कृतः मोक्षद्वारम् अपावृतम्। तितिक्षवः कारुणिकाः सुहृदाः सर्वदेहिनाम् अजातशत्रवः शान्ताः साधवः साधुभूषणाः। मयि अनन्येन भावेन भक्तिं कुर्वन्ति ये दृढां। मत्कृते त्यक्तकर्माणः त्यक्तस्वजन बान्धवाः मदाश्रयाः कथामृष्टाः शृण्वन्ति कथयन्ति च तपन्ति विविधाः तापाः नैतान्मद्गतचेतसः। तयेते साधवः साध्वी सर्वसङ्गविवर्जिताः। सङ्गस्तेषु अथ ते प्रार्थ्यः सङ्गदोषहराहि ते।
सतां प्रसंगात् मम वीर्यसंविदाः भवन्ति हृत्कर्णरसायनाः कथाः तज्जोषणात् आशु अपवर्गवर्त्मनि श्रद्धारतिः भक्तिरनुक्रमिष्यति भक्त्या पुमाञ्जात विराग ऐन्द्रियात् दृष्टश्रुतात् मद्रचनानुचिन्तया चित्तस्य यत्तः ग्रहणे योगयुक्तः यतिष्यते ऋजुभिः योगमार्गैः असेवयायं प्रकृतेर्गुणानां ज्ञानेन वैराग्य विजृम्भितेन योगेन मयि अर्पितया च भक्त्या मां प्रत्यगात्मानम् इहावरुन्धे देवहूतिरुवाच काचित्त्वयि उचिता भक्तिः कीदृशी मम गोचरा यया पदं ते निर्वाणम् अंजसान्वाश्रवा अहम् यो योगो भगवद्बाणः निर्वाणात्मन् त्वयोदितः कीदृशः कति चाङ्गानि यतस्तत्त्वावबोधनम् तदेतन्मे विजानीहि यथाहं मन्दधीर्हरे सुखं बुद्ध्येय दुर्बोधं योषा भवदनुग्रहात् मैत्रेयोवाच विदित्वार्थं कपिलो मातुरित्थं जातस्नेहो यत्र तन्वाभिजातः तत्त्वाम्नायं यत्प्रवदन्ति साङ्ख्यं प्रोवाच वै भक्तिवितानयोगम् भगवानुवाच देवानां गुणलिङ्गानाम् आनुश्रविककर्मणां सत्य एवैकमनसः वृत्तिः स्वाभाविकी तु या अनिमित्ता भागवती भक्तिः सिद्धेर्गरीयसी जरयत्याशु या कोशं निगीर्णम् अनलो यथा नैकात्मतां मे स्पृहयन्ति केचित् मत्पादसेवाभिरताः मदीहाः येऽन्योन्यतः भागवताः प्रसज्य सभाजयन्ते मम पौरुषाणि पश्यन्ति ते मे रुचिराण्यम्बसन्तः प्रसन्नवक्त्रारुणलोचनानि रूपाणि दिव्यानि वरप्रदानि साकं वाचं स्पृहणीयां वदन्ति तैर्दर्शनीय अवयवैः उदार विलासहासेक्षित वामसूक्तैः हृतात्मनः हृतप्राणांश्च भक्तिः अनिच्छतो मे गतिमण्वीं प्रयुङ्क्ते
अथो विभूतिं मम माया विनस्ताम् ऐश्वर्यम् अष्टाङ्गम् अनुप्रवृत्तम् श्रियं भागवतीं वा स्पृहयन्ति भद्राम् परस्य मेते अश्नुवते तु लोके न कर्हि चिन्मत्पराः शान्तरूपे नङ्क्ष्यन्ति नो मे अनिमिषो लेढिहेतिः येषामहं प्रिय आत्मा सुतश्च सखा गुरुः सुहृदः दैवमिष्टम् इमं लोकं तथैवामुम् आत्मानम् उभयायिनम् आत्मानम् अनुये चेह ये रायः पशवो गृहाः विसृज्य सर्वान् अन्यांश्च मामेवं विश्वतो मुखम् भजन्ति अनन्यया भक्त्या तान् मृत्योः अतिपारये नान्यत्र मद्भगवतः प्रधान पुरुषेश्वरात् आत्मनः सर्वभूतानां भयं तीव्रं निवर्तते मद्भयात् वाति वातोऽयं सूर्यस्तपति मद्भयात् वर्षतीन्द्रो दहति अग्निः मृत्युश्चरति मद्भयात् ज्ञानवैराग्ययुक्तेन भक्तियोगेन योगिनः क्षेमाय पादमूलं मे प्रविशन्ति अकुतो भयम् एतावानेव लोकेऽस्मिन् पुंसां निःश्रेयसोदयः तीव्रेण भक्तियोगेन मनोमयी अर्पितं स्थिरम् श्रीहरये नमः। श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे पंचविंशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।